కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 6 గ్యారెంటీలకు మహిళలు ఫిదా అవుతున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో లక్షల కోట్లు పెట్టి కూలిపోయే ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు. కేటీఆర్ తన కింద బచ్చా అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని, తాము సొంతంగా కష్టపడి రాజకీయాల్లో ఎదిగామని గుర్తు చేశారు. ఎంపీ టికెట్ల ఎంపిక అధిష్టానమే నిర్ణయిస్తుందని, అందులో రాష్ట్ర నేతల జోక్యం ఉండదని స్పష్టం చేశారు. భువనగిరి, నల్గొండ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మోదీ కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. ఈ దరిద్ర పాలన 10 ఏళ్లు కేసీఆర్ అనే రాక్షసుడు పరిపాలించి కొడుకు బిడ్డ అల్లుడు లక్షాధికారుల మారి 7 లక్షల కోట్లు అప్పు చేసి 3 ఏళ్లకే కూలిపోయే ప్రాజెక్టులు కట్టి ఇవాళ మా కృష్ణా నదిని ఎండబెట్టి శ్రీశైలం కృష్ణా సాగర్ ని జగన్ దగ్గర ఆయన కాళ్ళ కింద మోకరిల్లి డబ్బుల కోసం ఆయన ప్రగతి భవన్ తీసుకొచ్చి బిర్యానీలు పెట్టి రోజా ఇంటికి పోయి చేపల పులుసు తిని రాయలసీమ రతనాలసీమ అని చెప్పి మమ్మల్ని నాశనం చేసిండు. మా దురదృష్టం ఈ 10 ఏళ్ళు మా పాలన లేకపోవడం. ఇవాళ మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేసినాం. 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. మనం మార్చి 1వ తారీఖు కట్టే బిల్లు చూసి ఇలా 3వ తారీఖు ఇలా ఏ గల్లీలో పోయినా పేదలు, మైనార్టీలు, దళితులు వాళ్ళ సంతోషం. ఎందుకంటే సంవత్సరానికి 10,000 రూపాయలు మిగిలిపోయినాయి. తెలంగాణలో ఈ దరిద్ర పాలన 10 ఏళ్లు కేసీఆర్ అనే రాక్షసుడు పరిపాలించి కొడుకు బిడ్డ అల్లుడు లక్షాధికారుల